హలో ఎవ్రీవన్, ఈ సైపర్మెత్రిన్ అనే సొల్యూషన్ ఏంటని అనుకుంటున్నారా? మనం కోళ్ళని పెంచినప్పుడు ఇది మనకు చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇది టిక్స్, మైస్ అండ్ లైస్ని మ్యాక్సిమం కంట్రోల్ చేస్తుంది. అంటే కోడిపైన అంటారు కదా, మీకు తెలుగులో సింపుల్గా భాష చెప్పాలంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది. చూస్తే పెనాల్లాగా ఉంది కదా, ఒక హాఫ్ బకెట్ వాటర్లో సైపర్మెత్రిన్ కలిపి మిక్స్ చేశారంటే ఫర్దర్గా మీకు కోడి పిల్లలు కానీ, కోడి పుంజులు, కోడి పెట్టలు కానీ ఏమున్నా కానీ ఆ సొల్యూషన్లో ఒక్కసారి ముంచి తీశారంటే ఆ కోళ్ళకి ఏదైతే పెయిన్ ఉందో అది మొత్తం పోద్ది. సో మా కోడి పుంజులు, పెట్టలు పెట్టిన పిల్లలు ఉన్నాయి కదా, వాటికి పెయిన్ చాలా ఉంది. అందుకని చెప్పేసి 30 నుంచి 40 పిల్లల వరకు ఉన్నాయి. వాటన్నిటిని ఈ సైపర్మెత్రిన్ అనే సొల్యూషన్లో ముంచి మాత్రం తీసాం. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే వాటి తలలను మీరు కంప్లీట్గా ముంచకూడదు. తలలను పైననే తేలిలా ఉంచి బాడీని ముంచాలి. ఎందుకంటే కళ్ళను ఆ సొల్యూషన్లో ముంచితే వాటి కళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. అలాంటివి చేయకుండా ఉండడానికి బాడీని మాత్రం ముంచి మనం ఆ కోళ్ళని ఆ సొల్యూషన్లో వాటి బాడీకి కనుక ఎక్స్పోజ్ చేస్తే ఆ కోడి పెయిన్ ఏదైతే ఉందో వాటికి మొత్తం ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మొత్తం ఆ సొల్యూషన్లో సైపర్మెత్రిన్లో ముంచి మా దగ్గర ఉన్న ఏవైతే బ్యాచ్లు ఉన్నాయో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అన్నిటినీ ఆ సొల్యూషన్లో ముంచి తీసాం. కాన్స్పిటల్ కూడా తెచ్చాం. గిన్నె కోళ్ళు అంటారు కదా, పాములను చూస్తే కిర్రెత్తిపోయే పిల్లలు పెంచుతున్నాం. చూడాలి అవి ఎలా పెరుగుతాయో. కానీ ఏ కోడి పెట్టను కూడా వదలలేదు. ఆ సొల్యూషన్ ముంచి తీసిన తర్వాతనే వాటిని వదిలేసాం. ఒక్క కోడి పెట్టను, పుంజును కూడా వదలలేదు. ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు పాటించాలి. కోళ్ళను పెంచంగానే సరిపోదు, వాటి జాగ్రత్తలు కూడా చూసుకోవాలి. లేదంటే మనం వాటికి వచ్చే రోగాల్ని మనం అదుపు చేయలేము. ఎప్పుడైతే ఇలాంటి పద్ధతులు పాటిస్తామో అప్పుడే మనకున్న కోళ్ళ పెంపకంలో సక్సెస్ని సాధించగలుగుతాం. పెద్ద పెద్ద కోళ్ళ ఫారం వాళ్ళు ఏదేదో చేస్తారు, కానీ మనం చిన్న చిన్న కోళ్ళ ఫారంలో మనం చేసుకోవాల్సిన పద్ధతులు ఇవి. కోళ్ళు పెంచుతున్నారా? డెఫినెట్గా ఈ జాగ్రత్తలు పాటించండి. సక్సెస్ డెఫినెట్గా మీ సొంతం అవుద్ది. మా ఇంట్లో పెరిగే కోళ్ళు మీకు కావాలనుకుంటే